ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అవసరమైతే కేంద్రం కోటా పెంచుతామన్నారు. రైతు సమస్యలపై బీజేపీ నిర్వహిస్తున్న రైతు గోసా కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందంటున్న పాయల్ శంకర్ తో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయలేదు అని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, బీజేపీ పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మీరు గ్రౌండ్ లెవెల్లో పర్యటించారు. అక్కడ ఏ అంశాలను మీరు పరిశీలించడం జరిగింది? రైతులు పడుతున్నటువంటి బాధలు ఈ రాష్ట్రంలో అంతా ఇంత కావు. మేము స్వయానా శాసనసభ్యులం, పార్లమెంట్ సభ్యులంతా కూడా ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, అది ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్ యార్డులు కావచ్చు, ఆ సెంటర్ల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడినప్పుడు రైతుల నోటి నుంచి వస్తున్నటువంటి మాటలు వింటే మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషికైనా కన్నీళ్లు రాక తప్పదు. 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు రైతు తన ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొచ్చి అక్కడనే పడుకునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహారం చేస్తున్నదో అర్థమవుతా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కేవలం కొని మాత్రమే ఇవ్వాలి. కేంద్రం అంతా కూడా డబ్బిస్తున్నది. ప్రతి ఒక్క పైసా ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఉన్నది. కనీసం కొనుగోలు చేసి కేంద్రానికి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఏ రకమైనటువంటి అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రైతు పంట పండించడానికి ఎంతనైతే కష్టపడుతున్నాడో తిరిగి ఆ పంటని అమ్ముకోవడానికి అంతకన్నా కష్టపడాల్సి వస్తున్నది. మేము అందుకే రైతులందరికీ కూడా ఒక భరోసా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం అండగా ఉన్నది, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉన్నది. ఆ రకమైనటువంటి భరోసా ఇవ్వడానికే భారతీయ జనతా పార్టీ యాత్ర కొనసాగింది. ఆ యాత్రలో రైతులంతా కూడా పూర్తిగా వాళ్లకు ఉన్నటువంటి బాధలను కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద పూర్తిగా ఒత్తిడి పెడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కొనే వరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతుంది. ముఖ్యంగా మంత్రులు చెప్తుంది ఏంటంటే కేంద్రం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు కేంద్రం ప్రతి పంటకు ఒక టార్గెట్ ఇస్తుంది. మీ రాష్ట్రంలో పంట ఎంత ఉన్నది, మాకెంత ఇవ్వగలుగుతారని. ఆ రోజు పంట అంచనా వేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెప్తున్నది. తర్వాత టార్గెట్ ఇచ్చినటువంటి టార్గెట్ని కూడా కొంటలేదు. ఈరోజు ఉదాహరణకు చెప్తే 51 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పటిదాకా కొన్నది ఇంకా 47 లక్షలు. ఇంకా మిగతా 4-5 లక్షలు ఇంకా కొనలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ అంతా కూడా పూర్తి చేసి కొనుగోలు చేసిన తర్వాత అదనంగా ఇంకేమైనా టార్గెట్ కావాలంటే కేంద్రాన్ని అడగాలి. కానీ కేవలం ఒక రాజకీయంగా బురదలాలన్నటువంటి ఆలోచనతోనే బాధ్యత గల మంత్రులు వ్యవహారం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా మీరు రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రధాన అంశాలు ఏంటి? మార్కెట్ యార్డ్లో సౌకర్యాలు లేవని, 20-25 రోజుల నుంచి మేము ఇక్కడ వచ్చి పడుకుంటే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని, మాకు బార్దాన్లు ఇస్తలేరు, గోనె సంతులు ఇస్తలేరని, లారీలు వస్తలేవని చెప్తా ఉన్నారు. తూకం చేసిన తర్వాత కూడా మీరే బాధ్యులని అంటా ఉన్నారు. ఈరోజు మనం చూసినాం, నిన్న అచ్చంపేట అనుకుంటా బహుశా ఆ మార్కెట్ యార్డ్లో రైతు తీసుకొచ్చినటువంటి మొక్కలని దొంగలు తీసుకెళ్ళినారంటే ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉందో ఈ రాష్ట్రంలో అర్థం చేసుకో. అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రైతులు పండించేటువంటి చిట్ట చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ముఖ్యంగా ఏదైతే సన్న వడ్లు పండిస్తే మేము బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది, అది గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? ఈ ప్రభుత్వం మాటలన్నీ బోకస్ మాటలు. సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు. ప్రభుత్వం ఒకసారి ఒక పంట మీద బోనస్ ప్రకటించిన తర్వాత అది సన్నమా దొడ్డ సంబంధం లేకుండా ఆ పంట మొత్తానికి బోనస్ ఇవ్వాలి. ముందైతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, ఈ రాష్ట్రంలో 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. 10 పంటల నుంచి 9 పంటలు ఎగరగొట్టిండ్రు. ఆ ఒక పంట కూడా వరికి దాంట్లో ఒక 20% మంది రైతులకు కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు. కాబట్టి పూర్తిగా బోకస్ మాటలు మానుకొని కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రియాలిటీ ఒకసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది. ముఖ్యంగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ పంట పండింది, అందువల్లే ఈ ధాన్యం సేకరణ ఆలస్యం అవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వంకు సోయలేదు, ఈ రాష్ట్ర మంత్రులకు కూడా సోయలేదు. పంట కొనుగోలు చేసే కన్నా ముందు
రివ్యూస్ పెట్టుకొని ఎన్ని లక్షల గోనె సంచులు కావాలి, ఏ రకమైన ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏదైతే ఓపెన్ చేస్తామని చెప్పారో దాంట్లో ఇంకా 20% కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. ఎప్పుడో రావాల్సిన గోనె సంచులు ఇప్పుడు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రక్రియ ఒక 3 నెలల ముందో 4 నెలల ముందో కంప్లీట్ చేసుకుని రెడీ ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మీద నిందలేయడానికి వీళ్ళు సమయం కేటాయిస్తున్నారు తప్పితే మిగతా సమయాన్ని కేటాయించి రివ్యూ చేసి ఎందుకు గోనె సంచులు వస్తలేవు, ఎందుకు లారీలు వెళ్తలేవు, ఎక్కడుంది సమస్య, ఈ రకంగా ఎక్కడ కూడా వీళ్ళు రివ్యూ లేదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ పాలన మీద పట్టు కోల్పోయింది. దాని కారణంగానే ఈ రకమైనటువంటి వ్యవస్థ పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే తెలంగాణలో సేకరిస్తా అన్నటువంటి ధాన్యం ఇప్పటి వరకు కూడా సేకరించలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు ధాన్యం సేకరించకుండానే కేంద్రంపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరోవైపు ఏదైతే రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు పెంచి యుద్ధ ప్రతిపాదికన ఈ కొనుగోలును జరపాలి వడ్లను అని చెప్పి పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కృష్ణతో వేణు, జీ న్యూస్, హైదరాబాద్. మన కడుపు నింపుకొని బంగ్లాలు కట్టుకొని వేసుకొని పోతే మనం ఎలకాలం ఎవరు రావు. మన దేశం గరబ్ కంట్రీలలో 20 సంవత్సరాలు తిరిగేసా నేను. జూమ్ పెట్టుకోవచ్చు నాకు అంత అన్నా, మీరు కొంచెం వెనక్కి రావాలి, వెనక విజువల్స్ రావాలి. రైతుల గురించి భరోసా పట్టించుకోవడం ఈ బీజేపీ నాయకులకు తక్షణం మీరు అందరూ చర్య తీసుకోండి. నరేంద్ర మోడీ ఎందుకోసం ఇచ్చే డబ్బుల కొరకు స్టేట్ గవర్నమెంట్ ఎందుకోసం ఛాంపియన్ చేస్తుంది. రైతులు